మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానాలు మనం వింటూ ఉన్నాం. ఈ దినమందు చివరి వచనము మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అనగా 17వ వచనము చూడండి. 3వ అధ్యాయం 17వ వచనములో పౌలను నేను నా చెవురాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు. నేను రాయుట అలాగే లేదా ఇలాగే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడై ఉండునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను ప్రభు సహాయం కోసమై. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తెస్సలోనిక 2వ పత్రిక చివరి వచనం ధ్యానం చేసుకోవడానికి కృప చూపినందుకై స్తోత్రాలు. దేవా, వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయండి. తిన దాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. వందనమని వ్రాయిచున్నాను. 16వ వచనములో వందనములు అని అన్నాడు. అవునా? వందనములు మనం చదువుకున్నాం పత్రికలో ఉడక వందనములు అనే మాట. 17వ వచనములో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందు అదే గుర్తు అన్నాడు. ప్రతి పత్రిక యందు అదే గుర్తు అన్నాడు. అదే గుర్తు అని చెప్పాడు. తర్వాత నేను రాయుట ఇలాగే అన్నాడు. నేను రాయుట ఇలాగే. ఆయనే రాశాడు అన్నాడు. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికి తోడే ఉండునుగాక అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప. పై వచనంలో ప్రభు మీకు అందరికి తోడై ఉండునుగాక అన్నాడు. ప్రభు మీ అందరికి తోడై ఉండునుగాక. 17వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికి ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దేవుని కృప తోడై ఉండునుగాక అనే మాట ఉంది. ఇప్పుడు మనము అపోస్తుల యొక్క ఆశీర్వాదాల గురించి కొంత ఆలోచన చేయాలి. అపోస్తులు వారు సంఘాన్ని దీవించారు, సంఘస్థులను దీవించారు, ఆశీర్వదించారు. అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో. అవునా? తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము అనే మాటలు మనకు కనిపిస్తాయి. రోమా సంఘానికి రాస్తూ పౌలు చూద్దాం. 16వ అధ్యాయము 20వ వచనములో, రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం మనం చూడాలి. 16-20 వచనములో వాక్యం చెప్తున్నమాట. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అన్నాడు. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు, ఆయన సమాధానం అనుగ్రహించువాడు. తర్వాత సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సాతాను మీ కాళ్ళ కింద, సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా
ఆ, సితక త్రొక్కించును అనే మాట ఉంది. అంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. మీకు తోడై ఉండునుగాక. ఆయన కృప మనకు తోడై ఉండాలి అనేది అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక అనే మాట రాయబడి ఉంది. ఈ వచనములో మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అని ఉంది. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ సహవాసం. ప్రభు కృప, దేవుని ప్రేమ, సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. దేవుడు ప్రేమించువాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తోడై ఉండేవాడు, కృప చూపించేవాడు. మన సహవాసము ఎవరితో? పరిశుద్ధాత్మతో. ఇప్పుడు మనతో ఉండేది పరిశుద్ధాత్మ. దేవుడు లేడా మనతో? ప్రభు అయిన యేసుక్రీస్తు లేడా మనతో? అంటే ఉన్నారని చెప్పుకోవాలి. ఎక్కడ 2-3 నా నావున కూడి ఉందరో అక్కడ నేను ఉంటా అని చెప్పినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అంటాడు ఫిలిప్పుతో. అవునా? కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకునేవాడుగా ఉండాలి. సహవాసము 14వ వచనంలో మనం చెప్పుకున్నాం. కృపయు ప్రేమయు సహవాసమును అనే మాట ఉంది. ఒకటి కృప, రెండవది ప్రేమ, మూడవది సహవాసం. అది సంఘానికి త్రిత్వములో గల నమ్మకం. పౌలు ఆశీర్వచనములో వెల్లడవుతున్నది అనేది మనకు అర్థమవుతుంది. త్రిత్వములో, అవునా, త్రిత్వములో నమ్మకం. కొరింథీయులు మరి ఈ విధంగా ప్రభు కృపను, దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉండాలని కొరింథీయులకు ఆయన వ్రాశాడు. ఒకటి క్రీస్తు కృపను అంటే ఆయన సన్నిహిత్యాన్ని, ప్రభావాన్ని, కరుణను, ఆదరణను అనేది మనకు కనిపిస్తుంది. రెండవది తండ్రి మనకు కనిపిస్తాడు. తండ్రి ఆశీర్వాదాలన్నిటిలో సహా ఆయన ప్రేమను చూపేవాడు. మూడవది సహవాసం, పరిశుద్ధాత్మ కదా. నానాటికి ప్రగాఢమయ్యే పరిశుద్ధాత్మ సహవాసాన్ని అస్తమానం అనుభవించాలని ప్రార్థిస్తున్నాడు పౌలు. ఈ 3 అంచెల ఆశీర్వాదం మనలో కొనసాగుతున్నట్లయితే మనకు శాశ్వత రక్షణ ఉంటుందని నిశ్చయముగా రూఢి అవుతుంది అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. యూదా పత్రిక 25వ వచనంలో, యూదా పత్రిక చూడండి, యూదా పత్రిక 25వ వచనం చూస్తారు ఒకసారి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును
యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. యూదా పత్రికలో మనం చూసేటువంటి మాట ఏమిటంటే ఆశీర్వచనం ఇందులో మనకు కనిపిస్తుంది. అది కూడా ఎలా చెప్పినాడు? యూదా అంటే తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. ప్రతి దేవుని దాసుడు, దేవుని పిల్లలు తొట్టిల్లిపోకుండా తొట్టుపాటు పడకుండా కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును. మూడవది, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. నాలుగవది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఐదవది, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్ అని చివరి అపోస్తుల యొక్క ఆశీర్వాదాలు మనకు సంఘానికి వినుచున్న మనకు అవసరము అనేటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చివరిగా ఒక వచనం మనం చదివి ముగించుకోవాలి. చూద్దాం. ప్రకటన గ్రంథములో రాయబడిన మాట 22వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్ అని రాయబడింది. ప్రభు అయిన యేసు కృప ఎవరికి తోడై ఉంటాడంట? పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. పరిశుద్ధులకే తోడై ఉంటాడు, పాపాత్ములకు కాదు. ఆయన పరిశుద్ధులకు తోడై ఉండేవాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఆయన తోడై ఉండకపోతే మనము నేటి వరకు జీవించే వాళ్ళము కాదు, ఈ దినమందు ఈ వాక్యం వినేవాళ్ళం కానే కాదు. కాబట్టి ఆయన మనకు తోడై ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా, ప్రభు కోసమై నమ్మకంగా జీవించినప్పుడు ఆయన కృప మనకు తోడై ఉంటుంది అనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి సోదరులారా, తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానాలు మనము ఈ సందేశముతో ముగించబోతున్నాం. అది కూడా ఆశీర్వాదంతో మనం ముగించబోతున్నాం. అపోస్తుల యొక్క ఆశీర్వాదం, దేవుని పిల్లల యొక్క ఆశీర్వాదం, దేవుని దాసుల యొక్క ఆశీర్వాదం సంఘానికి ఎంతైనా అవసరం. కాబట్టి దేవుని దాసులు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేవారుగా ఉండాలి, ప్రభుకి ఇష్టంగా జీవించేవారమై ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం అప్పగించబడి చనిపోయి సమాధించబడి తిరిగి లేచినటువంటి ఆ ప్రభువునకు మనము ఇష్టలుగా జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా అనువాడా, నిరంతరమున్న దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, మాతో ఉన్న దేవుడవు, తొట్టిల్లకుండా కాపాడుటకు దేవా, నీ కృప, నీ ప్రేమ, నీ దయ మాతో ఉంచినందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం.
ఆదిమ అపోస్తుల యొక్క ఆశీర్వాదాలు సంఘాలు పొందినట్లుగా నేటి సేవకుల యొక్క ఆశీర్వాదాలు నేటి సంఘం పొందినట్లుగా కృపదయ చేతండి జ్ఞాపకం చేసుకుని దర్శించండి. మీ నామం పేరిట మా సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి కరుణించి కనికరించండి. క్రమముగా పద్ధతిగా అనుదినము నీ వాక్యాన్ని వింటున్న సోదరి సోదరులకు మీ ఆశీర్వాదం అనుగ్రహించి దర్శించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్య దీవించి ఆశీర్వదించండి. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం. రికార్డు చేస్తున్న మీ దాసుని కుటుంబాన్ని దీవించి బలపరిచి మీ కాపుదల దయచేసి కాపాడి సహాయపడమని నీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.